పులిపిర్లు అనేవి వయస్సుతో సంబంధం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి. అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి, చూడటానికి అందవిహీనంగా కనపడతాయి. పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి, మార్కెట్లో దొరికే కొన్ని క్రీంలు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు. పులిపిర్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో కూడా వస్తాయి. పులిపిర్లు ఉన్నవారు వాటిని గిల్లటం, కాల్చటం మరియు కత్తిరించటం వంటి పనులు అసలు చేయకూడదు. పులిపిర్లు మన శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. పులిపిర్లు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. పులిపిర్లు అనేవి వైరస్ కారణంగా వస్తాయి. అందువల్ల పులిపిర్లను తగ్గించుకోవటానికి తులసి ఆకులు బాగా సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో వైరస్ని ఎదుర్కొనే యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. తాజా తులసి ఆకులను తీసుకొని మెత్తని పేస్ట్గా చేసి, పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి, దాని మీద గాలి తగలకుండా ఒక టేప్తో మొత్తం కవర్ అయ్యేలా చుట్టాలి. 2 గంటలు అయ్యాక టేప్ తీసేసి చల్లని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. లేదా ఈ విధంగా రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసినా సరిపోతుంది. 4 రోజుల ఇలా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. గమనిక: ఈ వీడియోలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.